ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అన్నప్పుడు మనకు ఇమీడియట్గా మూవీ గుర్తొస్తుంది. బట్ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సఫరింగ్, దాంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని ఎలిమెంట్స్, దాంట్లో నుంచి మనము నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలు. సో అది చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకంగా డ్యూరింగ్ దిస్ సీజన్ మనము సిలువను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, సిలువ వేయబడినటువంటి క్రీస్తు ప్రభువును మనము ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఏదో ఒక అకేషన్గా సంవత్సరానికి ఒకసారి చేయటం అన్నట్లనో, లేకపోతే ఇది మనము ఒక సింపథైజర్గా మనము అయ్యో పాపం అనేటటువంటి ఆలోచన విధానంతో సిలువ ఎద్దకు రావటం కంటే, మనము ఈ యొక్క సిలువ నుండి, లేకపోతే ఈ సిలువ వేయబడిన క్రీస్తు ప్రభు నుండి మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అనేది ఫోకస్డ్గా మనము ఈ యొక్క సీజన్ ఆఫ్ లెంట్ మనము ముందుకు వెళ్తూ ఉన్నామని నేను ఆశిస్తూ ఉన్నాను. సో బిఫోర్ టు డిస్కస్ దిస్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అట్ 3 ఇంపార్టెంట్ ప్లేసెస్. నాలుగు సువార్తలు కనుక మనం చూసినట్లయితే, 4 సువార్తల్లో కూడా కామన్గా ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఏంటంటే క్రాస్ అండ్ రిజరెక్షన్. సో ఈ సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ, ఆ యొక్క సంబంధించినటువంటి శ్రమ, ప్యాషన్ ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఎట్ గెత్సెమనే. 3G అనేటువంటి వర్డ్తో మనం జ్ఞాపకం పెట్టుకోవచ్చు. గెత్సెమనేలో మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఇమోషనల్ సఫరింగ్ మనం చూస్తాం. దేర్ హీ టుక్ ద కాస్ట్లీ కప్. సో గెత్సెమనేలో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ యొక్క ప్రార్థనలో మనం ఏమి నేర్చుకుంటామంటే, హౌ ద లార్డ్ సరెండర్డ్ హిమ్సెల్ఫ్ టు ద విల్ ఆఫ్ ద ఫాదర్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్, గెత్సెమనే. సెకండ్లీ, గబాతా అనేటువంటి ప్లేస్లో ఫిజికల్గా ఆయన పొందినటువంటి సఫరింగ్ మనం చూస్తాం. హీ రిసీవ్డ్ ద క్రూయల్ క్రౌన్, థానీ క్రౌన్, ముండ్ల కిరీటాన్ని ఆయన పొందాడు. ఆ యొక్క ఫిజికల్ సఫరింగ్లో ఏ విధముగా దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి అన్యాయపు తీర్పు పొందినవాడుగా ఆయన మౌనముగా నిలబడ్డాడో అక్కడ మనం కనిపిస్తుంది. ఇసి సైలెంట్గా. ఇందాక ప్రేయర్లో కూడా మనం వింటున్నాం, సమ్టైమ్స్ వీ నీడ్ టు వెయిట్ అపాన్ గాడ్ సైలెంట్లీ, దో మెనీ టైమ్స్ వీ డోంట్ అండర్స్టాండ్ వాట్స్ గోయింగ్ ఆన్. బట్ మన ప్రభువుకి తెలుసు ఏమి జరుగుతుందో, ఎందుకు ఆయన అక్కడ నిలబడ్డాడో. ఆయన నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లవలే, బొచ్చు కత్తిరించు అనేది మౌనంగా ఉన్న గొర్రె వలె ఆయన మౌనంగా నిలబడ్డాడు. వి మెడిటేట్ అపాన్ ద సైలెన్స్ ఆఫ్ గాడ్. దెన్ గొల్గోతాలో ఈ రెండు ఉన్నప్పటికీ కూడా ఎమోషనల్ అండ్ ఫిజికల్ సఫరింగ్, మోర్ ఓవర్ అక్కడ మనం చూసే సఫరింగ్ అంటే స్పిరిచువల్ సఫరింగ్. హీ డైడ్ ఆన్ ద కర్సెడ్ క్రాస్. అక్కడ మనం ఏం చూస్తామంటే సాక్రిఫైస్. ఐ థింక్ ద కమింగ్ 3 సెషన్స్, వన్ ఆఫ్టర్ అదర్, మనము ఒక్కొక్క ప్లేస్లో, ఏరియాలో యేసుక్రీస్తు ప్రభువారు పొందినటువంటి ఈ యొక్క శ్రమ, ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, ఇన్ 3 different places, and at each place the suffering he went through, and not only that, the lessons that we are to learn అనేవి మనం చూద్దాం. So for the next 3 sessions, I think this is the outline for my presentation. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే గెత్సెమనే అన్న మాటకి ఆయిల్ ప్రెస్ అనే అర్థం. ఒలీవల తోట, గెత్సెమనే వనము, దానికి ఇవ్వబడిన పేరు. హీబ్రూ భాషలో గెత్సెమనే అన్న మాటకి ఆయిల్ ప్రెస్. సో ట్రెడిషనల్ ఆయిల్ ప్రెస్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ బాగా తెలుసు. ఆలివ్స్ని మొట్టమొదటిగా కలెక్ట్ చేసి వాటిని ముందు కొంత దంచుతారు, ఒక రాకీ కైండ్ ఆఫ్ ఆ యొక్క తిరగల లాంటి దాంట్లో. ఆ తర్వాత ఆ పల్ప్ అంతటినీ కూడా ఒక లెదర్గా ఉన్నటువంటి ఒక ప్లేట్స్ మీద స్ప్రెడ్ చేసి, వాటన్నిటిని ఒకదాని మీద పెట్టి, ఒక పైలప్ లాగా దాని మీద చాలా హెవీ వెయిట్ పెట్టి దాన్ని ఏం చేస్తారంటే దానికి ప్రెషర్ అప్లై చేస్తారు. ఆ విధముగా ద ఒరిజినల్
జెన్యూన్ ఆలివ్ ఆయిల్ అనేది అది ప్రెస్ అవుతుంది అనమాట. ఆ నేమ్కి ప్రభు అక్కడ పొందినటువంటి ఆ యొక్క శ్రమకి చాలా దగ్గర సంబంధం ఉన్నట్లుగా అక్కడ మనకి కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే ఆ యొక్క వనములో ఆయిల్ ప్రెస్ చేయబడినట్లుగా ఆయన తన యొక్క శ్రమను అనుభవించాడు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే ద యాగనీ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఎ గార్డెన్ ఫర్ వాట్ యాడమ్ డిడ్ ఇన్ అనదర్ గార్డెన్. గార్డెన్స్ జాగ్రత్తగా ఆలోచించండి. మొదటి ఆదాము తోటలోనే దేవునికి అవిధేయుడయ్యాడు. మొదటి ఆదాము యొక్క దంపతులు ఇద్దరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞను మీరి దేవుణ్ణి డౌట్ చేసి దేవునికి డిజోబిడెంట్ అయ్యి డెత్ అనేదాన్ని, డూమ్ అనేదాన్ని, భయంకరమైనటువంటి డిస్ట్రక్షన్ని ఈ మానవాళిలోనికి తీసుకొని వచ్చారు. సిన్, ట్రాన్స్గ్రెషన్, ఇనీక్విటీ had happened in the garden of Eden. ఏదెను వనంలో దేవుడు స్వేచ్ఛనిచ్చినటువంటి ఆ యొక్క వనములో ఆదాము తప్పిపోయాడు. కడపటి ఆదామైన యేసుక్రీస్తు ఇప్పుడు ఇంకొక గార్డెన్లో తన్ను తాను తండ్రి అయిన దేవునికి సమర్పించుకుంటూ సరెండర్ చేసుకుంటూ ఆయన చిత్తాన్ని నెరవేర్చేటటువంటి తన నిజమైనటువంటి సేవకుడిగా ఇక్కడ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కడపటి ఆదాము నుండి కలిగినటువంటి అవిధేయత ఫలాన్ని తీసివేయడానికి సంపూర్ణమైనటువంటి విధేయతను ఈ యొక్క ప్రార్థనలో గెత్సెమనే వనములో మనం చూస్తాం. మనం చూసినట్లయితే లూకాలో కానీ 22వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయంలోను, ఈ మార్క్ సువార్తలో కూడా మనం చూసినట్లయితే ఈ ఈ అకౌంట్ ఆఫ్ గెత్సెమనే ప్రేయర్ మనం అక్కడ చూస్తాం. ఆయన ఫాల్ ప్రాస్ట్రేట్ విత్ హిస్ ఫేస్ టు ద గ్రౌండ్ అని రాస్తుంది అండ్ ప్రేడ్. ఏ విధంగా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడంటే తన తలను నేలకు మోపి సాష్టాంగపడి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇక్కడ ప్రభు. లుక్ అట్ హిస్ పోస్చర్, హౌ హీ ఫాల్ పోస్ట్రేట్ బిఫోర్ ద ఫాదర్. అంతేకాదు ఓవర్వెల్మ్ విత్ సారో టు ద పాయింట్ ఆఫ్ డెత్. మరణమగునంతగా ఆయన ప్రాణము ఆయనలో వేదన అనుభవిస్తుందట. ఏంటండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించినటువంటి ఆ 33.5 సంవత్సరాల్లో, మరి ముఖ్యంగా ఆయన సేవ చేసినటువంటి 3.5 సంవత్సరాల్లో ఈ విధముగా ఆయన వేదన పడినట్లుగా, హృదయములో ప్రాణములో ఆయన తొందరపడినట్లుగా, ఈ విధంగా ఆయన ప్రార్థన చేసినట్లుగా మనకి ఎక్కడే కనిపించట్లేదు. బట్ వాట్ మేడ్ హిమ్ టు బి ట్రబుల్డ్ లైక్ దిస్? ఇంతగా ఆయన ట్రబుల్ చేసింది ఏంటి? ఇంతగా ఆయన ఓవర్వెల్మ్డ్ విత్ సారో అన్న మాట, దాంట్లో ఉన్నటువంటి హెవీ వెయిట్ ఎంతో ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఆయన ఇంతగా ఆయన మరణమగునంతగా దుఃఖాక్రాంతుడై తల ముఖమును నేలను మ్రోపి ఆయన బిగ్గరగా ఎలుగెత్తి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇంతకీ ఆయన చేసిన ప్రార్థన ఏంటి? 3 సార్లు ఆయన తండ్రి అయిన దేవుణ్ణి అడిగినటువంటిది ఏంటి? ఆ ప్రార్థన మొత్తాన్ని కూడా ఒక్క ఫ్రేజ్లో కనుక చెప్పాలంటే వన్ థింగ్, ఫాదర్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, ఫాదర్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. చూడండి, సర్వజ్ఞాని అయిన దేవుడు, అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు, ఆదిలోనే రక్షణ ప్రణాళికను మానవుని కొరకు సిద్ధపరిచినటువంటి దేవుడు, ఆ రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ యొక్క కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువు తను ఏమి చేయని ఉద్దేశించున్నాడో ఎరిగే ఆయన ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ ప్రభువు ఇలాంటి ప్రార్థన, నీ చిత్తమైతే, ఇంకా చెప్పాలంటే సాధ్యమైన ఎడల ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించము. సాధ్యమైన ఎడల, ఇది నేను త్రాగితేనే కానీ
సాధ్యము కాని ఎడల ఇదిగో నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక. సో ఈ యొక్క మాటను ఒక్కసారి మనం ఆలోచన చేస్తా ఉన్నట్లయితే, ఫాదర్, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ అని ఆయన అడగటంలో అక్కడ మనకి ఏమి కనిపిస్తా ఉందండి? గెత్సెమనెలో ఆయన తోటలో ఏకాంతముగా ఒంటరితనంలో ఆయన పొందబోయే కొరడా దెబ్బల గురించి ఆలోచిస్తున్నాడా? ఆయన కాళ్ళలో చేతుల్లో ఆయన పొందబోయేటటువంటి ఆ భయంకరమైనటువంటి మేకులతో దిగగొట్టబడేటటువంటి ఆ పెయిన్ గురించి ఆలోచిస్తున్నారా ఆయన? లేకపోతే పబ్లిక్ రెడిక్యూల్ గురించా, హ్యూమిలియేషన్ గురించా? ఎంతో నరకపాత్రమైనటువంటి ఆ శిలువ మరణం యొక్క పెయిన్ అండ్ యాగనీని గుర్తు చేసుకొని ఆయన వేరే అవకాశం ఉంటే, వేరే పాసిబిలిటీ ఉంటే, ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ పాసిబుల్ అన్నట్లుగా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడా అంటే, నో, నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. ఇక్కడ ఒక ఫ్రేజ్ ఆయన వాడుతున్నాడు, ఈ గిన్నె, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోవడానికి అవకాశం ఉంటే, తొలగిపోవడానికి అవకాశం ఉంటే తొలగించు అనేటువంటి ఆ ప్రార్థన. సో మనము ఆ ప్రార్థనలో ఎట్ నాట్ మై విల్ బట్ దై విల్ బి డన్ అని ప్రభు తను సమర్పించుకోవటం మనం చూస్తా ఉన్నాం. పాత నిబంధన గ్రంథమంతా ప్రభువారి యొక్క బోధలో, ఈవెన్ పౌలు భక్తుడి యొక్క మెన్షనింగ్ లో వన్స్ ఆర్ ట్వైస్ మనము ద కప్, ద కప్, ద కప్ అనేటువంటి వర్డ్ ని మనము వినవచ్చు. దాన్ని లేఖనాల్లో మనం చూస్తాం. సో వాట్ దిస్ కప్ మెంట్ ఫర్? ఏంటి ఈ కప్ అంటే ఏంటి? ఎందుకు ఆయన సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించమని ఎందుకు ప్రార్థన చేస్తా ఉన్నాడు? ఆ గిన్నె అంటే ఏమి సూచిస్తా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ద కప్ ఆఫ్ wrath ఆఫ్ గాడ్ ద ఫాదర్. నీతి, యథార్థత, పరిశుద్ధత కలిగినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఆయన దీన్ని ఏమని చెప్పినట్టే ద కప్ ఆఫ్ రైచియస్ ఇండిగ్నేషన్ అని రాస్తుంది. ద కప్ ఆఫ్ రైచియస్ ఇండిగ్నేషన్, న్యాయబద్ధమైనటువంటి నీతియుక్తమైనటువంటి దేవుని యొక్క ఉగ్రత పాత్ర. ఇర్మియా గ్రంథం 25:15-16 వచనాల్లో కానీ, యెషయా గ్రంథం 51:17లో కానీ అండ్ 22వ వచనంలో కానీ మనం ఈ లేఖన భాగాలన్నీ కూడా మనం చూస్తూ వెళ్ళినట్లయితే ఉగ్రత పాత్ర అని, క్రోధపు పాత్ర అని, అంతేకాకుండా మద్యముతో నిండి ఎరుపెక్కి దేవుని యొక్క ఆ ఉగ్రతతో నింపబడినటువంటి పాత్ర అని, ఇంకా ఎహెజ్కేల్ గ్రంథంలో కూడా దేవుని ఉగ్రత పాత్ర అని, ఇంకా రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే దేవుని మద్యముతో నిండిన ఉగ్రత పాత్ర అనేటువంటి మాటలతో ఈ యొక్క వచనాలు మనకి తెలియచేస్తా ఉన్నాయి. సో దిస్ కప్ రిజంబల్స్ టు ద wrath ఆఫ్ గాడ్. ఎవరి మీద నిజానికి ఈ యొక్క ఉగ్రత కుమ్మరించబడాలి? అక్కడ ప్రవచనాలన్నీ కూడా మనం చూసినట్లయితే ప్రజల యొక్క అవిధేయతను బట్టి, దేవునికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటును బట్టి, దేవుని యొక్క నీతిని మీరి ఆ యొక్క అతిక్రమము చేసినటువంటి తన బిడ్డలైన వారి మీద, అన్యజనుల మధ్య, సకల జనుల మీద దేవుని యొక్క ఉగ్రత ఇది. అయితే ఈ ఉగ్రత పాత్రను దేవుడు ఆయన సమస్త మానవాళి మీద కుమ్మరించినట్లయితే ఆయన ఉగ్రతకు తాలుకోగలిగిన వాడు ఎవడూ లేడు, నిలవగలిగినటువంటి వాడు ఎవడూ లేడు. కాబట్టే ఇదిగో మానవాళి అందరి పక్షముగా ఇదిగో ఆ యొక్క సబ్స్టిట్యూషన్గా మధ్యవర్తిత్వం వహించడానికి ఇదిగో ఆ గిన్నె తీసుకోవడానికి తన కుమారుడే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. సో యేసు క్రీస్తు ప్రభువారు ఆ రోజు ఆ గిన్నె నేను తీసుకుంటాను అని ముందుకు రాకపోతే మనమందరం ఈ రోజు దేవుని ఉగ్రతకు పాత్రలమై ఉండేవాళ్ళం. జస్ట్ ఇమాజిన్, ఆ రోజు ఆయన చేసినటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? సమస్త మానవాళికై ఒక రక్షణ ద్వారాన్ని తెరవడానికి యేసు క్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన. ఇదిగో నీ చిత్తమే సిద్ధించును గాక, నా చిత్తము కాదు అని ఆ రోజు ప్రభు చెప్పకుండా ఆయన ఉండినట్లయితే ఈరోజు నీకు నాకు మనందరికీ కూడా ఆ నిరీక్షణ ఉండేది కాదు. He became our substitute. On our behalf, he came forward to receive that cup of wrath so that
we may receive the cup of grace, కృపను మనము పొందుకోవడానికి. సో తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఉగ్రత పాత్ర. నాట్ ఓన్లీ దట్, ఇట్ ఈస్ అ కప్ ఆఫ్ ద కవనెంట్ ఆఫ్ గాడ్ ద సన్. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన తన శిష్యులతో ఆ యొక్క చివరి రాత్రి వారితో కలిసి భోజనం చేస్తా ఉన్నప్పుడు ఆయన ఒక రొట్టెని విరిచి ఇది నా శరీరము అన్నాడు. ఒక పాత్రను తీసుకొని ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఇట్ ఈస్ ద కప్ ఆఫ్ కవనెంట్. ఇట్ ఈస్ ద కవనెంటల్ కప్. క్రోధముతో నిండినటువంటి కప్ మాత్రమే కాదు, ఇదిగో కవనెంటల్ కప్ అని మనము చూడొచ్చు. జనరల్గా మనము యూదుల యొక్క వెడ్డింగ్ గురించి కనుక ఆలోచన చేసినట్లయితే తండ్రి తను 12 సంవత్సరాల వయసు దాటినటువంటి ఒక ఒక యవ్వనస్తుడైనటువంటి ఒక టీనేజ్ బాయ్ కనుక ఉండినట్లయితే ఆ అబ్బాయి ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఆ అమ్మాయిని వాళ్ళ నాన్నగారే డిసైడ్ చేస్తారట. ఆ డిసైడ్ చేసినటువంటి రోజునే ఈ యవ్వనస్తున్నటువంటి యొక్క అబ్బాయిని వాళ్ళ నాన్నగారు వారింటికి తీసుకెళ్తాడు. సో ఆ అమ్మాయి వీళ్ళిద్దరూ కూర్చున్నట ఒకే గిన్నెలో ఉన్నటువంటి వైన్ కప్ని వారిద్దరూ కూడా షేర్ చేసుకుంటారు. దాన్ని ఏమన్నారంటే ద కప్ ఆఫ్ కవనెంట్ అని వాళ్ళు పిలుస్తారు. కప్ ఆఫ్ కవనెంట్ అంటే ఇదిగో ఈ అమ్మాయిని నేను బెట్రోత్ చేసుకుంటా ఉన్నాను, నేను వివాహము ఆడటానికి నేను నిబంధనకి గుర్తుగా ఈ గిన్నెలోనిది నేను తను కూడా ఇద్దరము కూడా సేవిస్తా ఉన్నాము. ఆ తర్వాత ఆమెకు కొన్ని బహుమానాలు ఇచ్చేసి వెళ్ళిపోతాడంట ఆయన. ఆ తర్వాత తను చదువుకుంటాడు, ప్రయోజకుడు అవుతాడు. వాళ్ళ తండ్రి దగ్గర ఒక మంచి గృహాన్ని కట్టుకుంటాడు. కట్టుకున్న తర్వాత వాళ్ళ నాన్నగారు చెప్తారంట, నౌ ఈస్ ద టైమ్, గో అండ్ బ్రింగ్ యువర్ వైఫ్ అని చెప్తారట. అప్పుడు తను ఎంతో జిబులియంట్ ఆ జాయ్ తోటి వచ్చి తన యొక్క పెండ్లి భార్యను తీసుకుని తండ్రి ఇంటికి వెళతాడు. 7 రోజులు వారికి వివాహపు విందు అక్కడ జరుపుకుంటా. ఈ మాటలన్నీ వింటూ ఉంటే బైబిల్లో ఉన్న ప్రకటన గ్రంథం అంతా మీకు గుర్తొస్తుంది కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ సంఘము అనేటటువంటి ఆయన వధువును, ఇదిగో ఆ వధువు తన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క వధువు పాపములో, అపవిత్రతలో, ఈ లోకములో అపవాదికి బానిస అయిపోయి నశించిపోతా ఉన్నప్పుడు తిరిగి తనను తన దానినిగా ఆయన ప్రదానం చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. తండ్రి చేత పంపబడ్డాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడో తెలుసా? నిబంధన గిన్నెను ఆయన తీసుకొని ఆయన సేవించి ఇప్పుడు మనకేమన్నాడు తెలుసా? నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క గిన్నెను మీరు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఏమి జ్ఞాపకం చేసుకుంటామయ్యా అంటే, ఇదిగో మనము ఆయనకి నిబంధన చేయబడినటువంటి ఒక కన్యకకు ఏ విధంగా అయితే ఆ యొక్క ప్రధానము చేయబడిన వారుగా ఒక పురుషునికి ఉంటామో ఆ విధముగా నేను నా క్రీస్తు ప్రభువునకు ప్రధానము చేయబడిన వాడును. నేను దాసిగా, బానిసగా ఆ సాతానుకు అమ్మబడి, పాపముకు అమ్మబడి, పాపము చేత చెరపట్టబడి ఆ యొక్క స్లేవ్ మార్కెట్లో బానిసగా ఉన్న నన్ను విడిపించడానికి నా ప్రభు, నా పెండ్లి కుమారుడు వచ్చి నన్ను విమోచించి తన రక్తం ఇచ్చి విమోచించి నాతో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనకి గుర్తుగానే ఈ గిన్నెను ఆయన ఆ గార్డెన్లో తీసుకున్నాడండి. ఇట్ ఈస్ అ కప్ ఆఫ్ ద కవనెంట్. వాట్ అ బ్యూటిఫుల్ ప్రివిలేజ్ అండ్ ఆనర్ ద లార్డ్ హెస్ గివెన్ టు ద చర్చ్. ఆ ఉగ్రత పాత్రను ఆయన తీసుకున్నాడు తండ్రి చేతుల నుండి. ఇప్పుడు మనతో అంటున్నాడు, నా రక్తముతో నేను నిబంధన చేస్తా ఉన్నాను. ఇది నా రక్తముతో నిండిన గిన్నె. ఇది క్రొత్త నిబంధనకు సూచనగా ఉన్నటువంటి గిన్నె. ద కప్ ఆఫ్ కవనెంట్. నాట్ ఓన్లీ దాట్, ఇట్ ఈస్ ద కప్ ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ ద గాడ్ ద హోలీ స్పిరిట్ త్రూ ద వర్షిప్ ఆఫ్ ద బిలీవర్స్. లుక్ ఎట్ దట్ వర్డ్, త్రూ ద వర్షిప్ ఆఫ్ ద బిలీవర్స్. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ప్రతి విశ్వాసుల నుండి సెలబ్రేట్ చేయడానికి మనలో నింపేటటువంటి గిన్నెగా ఇది ఉంటుంది. కీర్తనాకారుడు అందుకంటున్నాడు 116వ కీర్తన 13వ వచనంలో, రక్షణ పాత్రను చేత పట్టుకొని నేను నా దేవుడిని యెహోవాను నేను స్తుతిస్తాను. ఇట్ ఈస్ ద కప్ ఆఫ్ సాల్వేషన్, ద కప్ ఆఫ్ సాల్వేషన్. సో we celebrate by holding this cup in praising and in worship. జాగ్రత్తగా మీరు ఈ 3 లెవెల్స్లో
ఏ విధంగా ఆ కప్ ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తుందో చూడండి. వెన్ ఇట్ అది తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నప్పుడు ఉగ్రత పాత్ర అయింది. కుమారుడైన క్రీస్తు ప్రభు చేతులకు వచ్చినప్పుడు నిబంధన పాత్ర అయింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని మన హృదయములో నింపి పొంగి పొరల చేసేటటువంటి పాత్ర అయింది. అందుకని అంటున్నాడు కదా కీర్తనకారు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. బై ద ఇన్‌డ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆత్మతో సత్యముతో మన ప్రభువుని మనము ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఏమి పట్టుకున్నామయ్యా అంటే, ఇదిగో రక్షణ పాత్ర, ఉగ్రత పాత్ర రక్షణ పాత్రగా అవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెత్సెమనే తోటలో మన కొరకై ఆ యొక్క గిన్నెను తీసుకొని దాన్ని నిబంధన పాత్రగా ఆయన చేశాడు. ఇదిగో అయితే ఆయన మన కొరకు తండ్రి అయిన దేవునికి సమస్తమైనటువంటి మానవునికి మధ్య నిలబడడానికి ఎంత వెల చెల్లించాలో ఆ శిలువ మీద తండ్రి అయిన దేవుడే, పరిశుద్ధుడైనటువంటి దుష్టత్వమును పాపమును దృష్టించలేనటువంటి తండ్రి అయిన దేవుడు తన చేయి విడిచిపెడతాడన్న సంగతి ఎరిగి ఆ రోజు మరణమగునంతగా బహుదుఃఖాక్రాంతుడుగా ఆయన పాదాల మీద పడి ఒక సర్వెంట్‌గా, ఒక మానవుడిగా, ఒక మధ్యవర్తిగా, సమస్త మానవ ప్రతినిధిగా ఆ రోజు ఆయన చేసిన ప్రార్థన మనం వింటా ఉన్నాం. సో, ఆ ప్రార్థన అంతటి యొక్క సారాంశం ఏంటో తెలుసా? దిస్ వన్ వర్డ్, దిస్ వన్ ఫ్రేజ్, "ఎట్ నాట్ మై విల్ బట్ థై విల్ బి డన్." గెత్సెమనేలో ప్రభువారు చేసిన ప్రార్థన వైద్యుడైనటువంటి లూకా ఏమని రాస్తాడో తెలుసా? చెమట రక్తపు బిందువు వలె ఆ యొక్క స్వేద రంధ్రాల్లో నుంచి బయటకొచ్చేసిందట. రక్తము స్వేద రంధ్రాల్లో నుంచి బయటికి రావటం అంటే బీపీ లెవెల్స్ ఏ రేంజ్‌లో పెరిగిపోయి ఉంటాయో, ఏ విధముగా ఆ యొక్క వీన్స్ అండ్ గ్లాండ్స్ పగిలిపోయి ఆ యొక్క స్వెట్ గ్లాన్సెస్‌లో నుంచి రక్తము బయటికి చెమటలాగా డ్రాప్ బై డ్రాప్ పడతా ఉందంటే, ఆ వేదన, ఆ పెయిన్, ఆ ఎమోషనల్, మెంటల్ సఫరింగ్ అనేది ఎంతో మనం చూస్తాము అక్కడ. సో, సిలువ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఆఫ్‌కోర్స్ ఆయన పుట్టుకలోనే సిలువున్నది. పశువుల తొట్టిలో పడుకున్నాడు. ఆయన జీవితంలో సిలువున్నది. తలవాల్చుకున్నకు చోటు లేదు. ఆయనకు తన సొంత వారే తృణీకరించారు. దెయ్యాలు పట్టిన వారన్నారు. ఇదిగో తిండిబోతన్నారు, త్రాగుబోతు అన్నారు. ఆయన ఎవరు కూడా అంగీకరించలేదు. అనేక రకాలైనటువంటి దూషణలు, అవమానాలు ఆయన పొందారు. తన సొంత ఇంటివారే ఆయన్ని అవమానించారు. గేలి చేశారు. తన సొంత ఇదిగో తన వారనుకున్నటువంటి తన శిష్యుల్లో ఒకడే ఆయన అమ్మివేశాడు. తను ఎంతో నమ్మినటువంటి పేతురు ఆయన్ని ఎరగనని బొంకాడు. వదిలేశాడు. ఒంటరిగా వదిలి అందరూ పారిపోయారు. సిలువ అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం యొక్క చరమాంకములోనే అని అనుకుంటే మనం పొరపాటు పడినట్లయితే, క్రాస్ అనేది ఆయన యొక్క జీవితము, ఈ భూమి మీద ఆయన జీవించిన జీవితం యొక్క అనుదినము, ఎవ్రీ డే హి బోర్ ద క్రాస్, హిస్ ఓన్ క్రాస్. అట్ ద ఎండ్ ఆఫ్ దట్ ఆయన చెప్తున్న వన్ వన్ వర్డ్ ఏంటో తెలుసా? ఎట్ నాట్ మై విల్ బట్ దై విల్ బి డన్. ఈ యొక్క ఏరియాలో ప్రభు అంటున్నాడు, ఫాలో మీ, ఫాలో మీ, నన్ను వెంబడించుము, నన్ను వెంబడించుము. ఇట్ ఈస్ ద కాల్ టు డిసైపుల్‌షిప్. శిష్యత్వానికి ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఇది. శిష్యత్వానికి ఆయన ఇచ్చినటువంటి పిలుపు. మనము లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని గనుక చదివినట్లయితే, ద కాల్ ఆర్ మ్యాండేట్ అంటు డిసైపుల్‌షిప్ అక్కడ మనము చాలా స్పష్టంగా చదువుతాం. ఎ మరియు ఆయన అందరితో ఇట్లనెను. దట్ వర్డ్ అందరితో అంటే ఆయన ఇచ్చినటువంటి పిలుపు అనేది ఏదో సెలెక్టివ్ కాల్ కాదు. ఓన్లీ టు ఎ పర్టిక్యులర్ పీపుల్ మాత్రమే కాదు. విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఏంటో తెలుసా? ఎవడైనను నన్ను వెంబడింప కోరినెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. చూడండి, ఎవడైనను నన్ను వెంబడింప కోరినెడల, ఇదేమి బలవంతమేమి లేదు. బట్
If you want to follow, if you want to follow Jesus Christ as a disciple, శిష్యుడిగా ఆయన్ని వెంబడింప గోరిని ఎడల, ఓన్లీ వే, ద వే ఆఫ్ క్రాస్. ఓన్లీ వే, ఒకే ఒక మార్గం ఉంది. ఆయన శిష్యులుగా మనం అనిపించుకోవడానికి, ఆయన శిష్యులుగా మనం క్వాలిఫై అవ్వడానికి, ఆయన శిష్యులుగా ఆయన ఆమోదాన్ని మనం పొందుకోవడానికి, ఆయన శిష్యులుగా మనం జీవించడానికి, దెర్ ఈస్ ఓన్లీ వే. దట్ ఈస్ ద వే ఆఫ్ క్రాస్. ఈ మాటని మనకు జాగ్రత్తగా గమనించినట్లయితే, ద కాల్ టు డిసైపుల్షిప్లో అగైన్ ద సేమ్ థింగ్. ఈ ఒక్క మాటని మనం ఇక్కడ కొంచెం వివరంగా చూస్తాం. ఏంటి? రిజెక్షన్ ఆఫ్ సెల్ఫ్. సిలువ అంటే ఏంటో తెలుసా? సెల్ఫ్ రిజెక్షన్. లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీఆర్ లివింగ్ ఇన్ ఎ సెల్ఫ్ రిలయంట్ వరల్డ్. నేను, నా సామర్థ్యము, నా శక్తి, నా యొక్క జాబ్, నా జ్ఞానము, నా శాలరీ, అండ్ మై పీపుల్, మై టీమ్, మై ఎనర్జీ, మై స్ట్రెంగ్త్, మై విజ్డమ్, మై ఎక్స్పీరియన్స్, అది చాలు నాకు, నేను ఏదైనా చేయగలను. ఐఎమ్ సెల్ఫ్ సఫిషియెంట్, ఐఎమ్ సెల్ఫ్ డిపెండెంట్. ఈ విధమైనటువంటి లోకములో మనం జీవిస్తా ఉన్నాం. లోకం కూడా అదే మనకు నేర్పిస్తా ఉంది. వరల్డ్ ఫేమస్ బుక్ ఒకటి ఉంది, నార్మన్ విన్సెంట్ పీలే అని ఆయన రాశాడు. అది ఆ బుక్ పేరేంటో తెలుసా? యూ క్యాన్ ఇఫ్ యూ కెన్ థింక్, యూ క్యాన్. ద వరల్డ్ సేస్ యూ క్యాన్. ఇఫ్ యూ కెన్ థింక్, యూ క్యాన్. ద పవర్ ఈస్ విత్ ఇన్ యూ. యు ఆర్ గాడ్ టు హిమ్సెల్ఫ్. యు ఆర్ ద లార్డ్ టు హిమ్సెల్ఫ్, yourself, sorry, and live your life as you wish. ఇది లోకం మనకు నేర్పిస్తున్నటువంటి లెసన్స్. బట్ శిష్యత్వములో ప్రభు ఈ లోకములో జీవించి చూపించినటువంటి మాదిరి జీవితంలో, ప్రత్యేకంగా గెత్సెమనే ఆయన ప్రార్థనలో ఆయన మనకు నేర్పిస్తుందంటే రిజెక్షన్ ఆఫ్ సెల్ఫ్. Deny yourself. Then the reception of the cross. Take up his own cross. ఆయన తన సిలువను ఎత్తుకున్నాడు, మనము మన సిలువను ఎత్తుకోవాలి. We must identify ourselves with the cross and the Christ who crucified on the cross. సిలువ వేయబడిన క్రీస్తుతో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవడానికి ఇష్టపడుతున్నామా? హూ ఈజ్ యువర్ కింగ్ అని గనక రోమన్స్ అడిగితే, ఆ రోజు పౌల్ ఏం చెప్పాలో తెలుసా? మీరు సిలువ వేశారే, ఆయనే నా రాజు అని చెప్పాలి. గేలి చేయరు, నవ్వరు, పిచ్చివాడనరు. సిలువను కూర్చిన వార్త లోకానికి వెర్రితనం. ఎందుకంటే సిలువ వేయబడినటువంటి క్రీస్తు 100 మందిని వెంటి చేత చంపినవాడు కాదు. ప్రాణాన్ని ధారపోసినవాడు. సింహంలాగా గర్జించినవాడు కాదు. అక్కడ గొర్రె పిల్లలాగా మౌనంగా నించున్నవాడు. సింహాసనాల మీద ఎక్కి ఇదిగో శాసనాలు చేసినవాడు కాదు, సిలువనెక్కి ప్రార్థన చేసినవాడు. సిలువ లోకానికి వెర్రితనం. అలాంటి సిలువ వేయబడిన క్రీస్తుతో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోవడం. క్రాస్ ఈజ్ సబ్మిషన్. సబ్మిషన్ టు ద పాయింట్ ఆఫ్ డెత్. లేయింగ్ ఆన్ ద ఆల్టర్. సజీవ యాగముగా మనల్ని మనము సమర్పించుకోవటము. రిజెక్షన్ ఉంది, రిసెప్షన్ కూడా ఉన్నది. అండ్ దెన్ డైలీ అన్న మాటలో రిపీట్ ద సేమ్. మై డియర్ బ్రదర్స్, దిస్ ఇస్ నాట్ ఫర్ 1 day, or this is not for 40 days, or this is not for a season. Christian life is self-denial and then taking up the cross and following him daily, day by day, step by step. Daily dying for daily living. అనుదినము నేను చనిపోతున్నాను అన్నాడు, అనుదినము బ్రతకాలి. లోకానికి చచ్చిన వారిగా, రోషానికి చచ్చిన వారిగా, పౌరుషాలకు చచ్చిన వారిగా, పాత జీవితానికి చచ్చిన వారిగా, మనుషుల యొక్క ఐడియాలజీకి చచ్చిన వారిగా,
శరీరాశలకు చచ్చిన వారిగా, ఇదిగో లోక వ్యవస్థకు చచ్చిన వారిగా, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనకు చచ్చిన వారిగా, మనుషుల పొగడ్తలకు చచ్చిన వారిగా ఎవ్రీ డే మనము ప్రతి దినము గనక చనిపోకపోతే ప్రతి దినము బ్రతకటము సాధ్యము కాదు. అది ఎలాగో తెలుసా? ఎట్ నాట్ మై విల్ బట్ దై విల్ బి డన్ అని అనుదినము మనము కూడా ఆయన సన్నిధిలో fall prostrate and then say yes Lord, yes Lord. డెహ్రాడూన్లో ఒకసారి పెద్ద బైబిల్ ఎగ్జిబిషన్ జరిగిందట. ఆ బైబిల్ ఎగ్జిబిషన్కి ఒక దైవజనుడు వెళ్ళాడు. ఆ బైబిల్ ఎగ్జిబిషన్లో పురాతనమైనటువంటి బైబిల్స్, స్క్రాల్స్, పెద్ద పెద్ద బైబిల్స్, 50 kgs ఉండే బైబిల్స్ కూడా ఎగ్జిబిషన్లో పెట్టారట. అన్ని చక్కగా గ్లాస్ షెల్ఫ్స్లో పెట్టి అవన్నీ పెద్ద గ్యాలరీలో పెట్టారు. ఆయన అటెన్షన్ ఒక బైబిల్ మీదకి వెళ్ళింది. ఒక గ్లాస్ షెల్ఫ్లో ఒక బైబిల్ పెట్టుంది. చాలా పెద్ద బైబిల్ అట అది. ఇంగ్లీష్ బైబిల్, బిగ్ బిగ్ లెటర్స్తో ఉంది. ఆ బైబిల్ యొక్క చివరగా ఉన్నటువంటి ఆ ఎంటీ స్పేస్లో ఎస్ లార్డ్ అని రాస్తుందంట. సరే, ఇటువైపు ఎస్ లార్డ్ అని రాస్తుంది, ఇటువైపు ఏం రాస్తుందంటే దానికి ఆపోజిట్ పేజ్లో కూడా కింద లాస్ట్లో ఉన్నటువంటి ఎంటీ స్పేస్లో ఎస్ లార్డ్ అని రాస్తుందంట. ఈయన కుతూహలము తట్టుకోలేక అది ఓపెన్ చేసి టచ్ చేద్దాం అనుకుంటే అది టచ్ చేయకూడదు, చాలా డెలికేట్, టచ్ చేస్తేనే చిరిగిపోతాయి పేజీలు. అయితే అక్కడ ఉన్నటువంటి అటెండెంట్ దగ్గరికి వెళ్ళి ప్రతిమలాడి, సార్ ప్లీజ్ ప్లీజ్ ఆ బైబిల్ నాకు ఒకసారి చూపించండి, ఇంకో కొన్ని పేజీలు తిప్పి చూపించండి అక్కడ ఏముందో అని అడిగట. విత్ ఆల్ డిఫికల్టీ ఆయన ఒప్పుకున్నాడు. చాలా జాగ్రత్తగా ఆయన తీసి పట్టుకొని ఒక్కొక్క పేజీ ఇలా తిప్పుతూ ఉంటే ప్రతి పేజ్ కిందట ఎస్ లార్డ్, మరలా పేజ్ తిప్పాడు, ఎస్ లార్డ్ అని రాస్తుందట. వెంటనే అడిగాడు, ఏంటి సార్ ఇది ఎస్ లార్డ్, ఎస్ లార్డ్ అని ప్రతి పేజీలో రాసుకున్నాడు, ఏంటి దీని అర్థం అంటే అప్పుడు ఆయన చెప్పంట, ఈ బైబిల్ ఎవరిది అనుకుంటున్నావు సార్? సిటీ స్టడ్ అనేటువంటి మిషనరీది, ఆయన వాడిన బైబిల్ ఇది. ఆయన బైబిల్ అంతా చదివిన తర్వాత ఆ పేజీ ప్రతి వచనాన్ని చదివి ప్రతి ఆ యొక్క వర్సెస్ ని చదివి 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 కిందకు వచ్చిన తర్వాత ఆయన ఎస్ లార్డ్ అని ఒక్క మాటతోటి తన్ను తాను సమర్పించుకొని, ఇదిగో నీ చిత్తమే, నీ మాట చెప్పుని నా జీవితంలో సమస్తము జరుగునుగా కానీ హీ యూస్ టు కమిట్ హిమ్సెల్ఫ్ ఇన్ ప్రేయర్ అని చెప్పాడట. సిటీ స్టడ్ గారి యొక్క లైఫ్ మొత్తాన్ని వన్ వర్డ్లో చెప్పాలంటే ఏంటో తెలుసా? ఎస్ లార్డ్. చాలాసార్లు మనం పేతురులాగా వద్దు ప్రభు అంటాం. ఆయన ప్రభు అని చెప్తాము, వద్దు అని మనమే ఆయనకి కమాండ్ చేసి మన ప్రభుత్వాన్ని మనం నెరవేర్చుకుంటాం. అందుకే ఒక దైవజనుడు అన్నాడు, ఆయన ప్రభువా అంటే వద్దు అనే అధికారం నీకు లేదు, వద్దు అని చెప్తే ప్రభువా అని చెప్పొద్దు, ఇట్స్ మీనింగ్లెస్ అన్నాడు. స్లో కాల్ టు డిసైపుల్షిప్. ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన మనకేమి నేర్పిస్తుందంటే, ఇదిగో లెట్ యువర్ విల్ బి డన్ ఇన్ మై లైఫ్. అమెరికన్ బ్యాప్టిస్ట్ వారి యొక్క ఎంబ్లం ఇది. ఈ యొక్క ఫారెన్ మిషనరీ సొసైటీ వారు ఈ అద్భుతమైన ఎంబ్లాన్ని ఈ విధంగా రెడీ చేసుకున్నారు. దీని యొక్క మీనింగ్ ఏంటో తెలుసా? జాగ్రత్తగా మీరు గమనించండి. ఒకవైపు ఎడం వైపేమో బలిపీఠం ఉంది, కుడివైపేమో నాగలి ఉంది, మధ్యలోనేమో ఒక ఆక్స్ ఉంది. ఒకవైపేమో బలిపీఠము, మరొక వైపేమో నాగలి, మధ్యలోనేమో ఆ యొక్క ఎద్దు, ఆక్స్. పైన గనక మనం చూసినట్లయితే క్యాప్షన్ రెడీ ఫర్ ఎయిదర్, రెడీ ఫర్ ఎయిదర్. ప్రభా, బలిపీఠం మీద బలిపశువుగా నన్ను నేను అర్పించుకోవడానికైనా నేను సిద్ధమే. నాగలిని ఎత్తుకొని నీ పొలాన్ని దున్నడానికైనా నేను సిద్ధమే. ఎదర్ టు సాక్రిఫైస్ ఆర్ టు సర్వీస్ ఐఎమ్ రెడీ. ఇదిగో బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే నాకు లాభం. నా బ్రతుకు మూలముగానైనా చావు మూలముగానైనా ఆయన నామం మహింపరచబడాలి. రెడీ ఫర్ ఈదర్ లార్డ్, వాట్ ఎవర్ యూ విల్స్. నీ చిత్తం ఏదైనా కానీ, నీ ఉద్దేశాలు ఏవైనా కానీ, అది అప్పీలింగ్గా ఉన్నా, కంఫర్టబుల్గా ఉన్నా లేకపోయినా, అది అందరికి ఇష్టమైన లేకపోయినా, ఇదిగో అందరూ దాన్ని బట్టి నన్ను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, అది నాకు ఎంత వెల అయినా, ఇదిగో నేను ఎంత వెలివేయబడవలసిన పరిస్థితి వచ్చినా, ఇదిగో బలిపీఠానికైనా, ఆ నాగలి ఎత్తుకొని కాడి ఎత్తుకొని దున్నడానికైనా, రెండిటికి నేను సిద్ధమే, నేను సిద్ధమే.
ఆ రోజు ప్రభు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థనలో మనం నేర్చుకునేది ఏంటో తెలుసా? ఎ కంప్లీట్ అబ్సల్యూట్ సరెండర్ టు ద ఫాదర్స్ విల్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ యొక్క మొదటి డివోషన్లో మనం నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా? ద బేసిక్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎ డిసైపుల్ ఆర్ a person to be called, worthy to be called as a disciple ఏంటో తెలుసా? లెట్ దై విల్ బి డన్ అని ఆ సిలువనెత్తుకొని మనం ప్రభుకి చెప్పగలుగుతున్నామా? పరీక్ష చేసుకుందాం.